ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకే నచ్చట్లేదు. కానీ నా ఫ్రెండ్ సోల్ అయితే సాటిస్ఫై అయితది. ఎప్పుడు చూడు పిచ్చి తగ్గించి మాట్లాడు, పిచ్చి తగ్గించి మాట్లాడు అని అంటా ఉంటది. చూడాలి ఏం చెప్తదో ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకు నా వాయిస్ ఇట్లుందంటే నిజం చెప్పాలంటే నా తలంతా తిక్కలు మక్కలుగా తిక్కగా ఉందండి. బాగా తిక్కమక్కగా ఉంది. కడుపులో పేగులన్నీ మెలేసి డిస్కో డాన్స్ పెట్టుకొని డాన్స్ చేస్తే ఎట్లుంటదో అట్లుంది. కడుపులో పేగులు అట్లుంటే నీ తలెందుకు నీ వాయిస్ ఎందుకు ఇట్లుందంటారేమో. ఫుల్ మోషన్స్, వామిటింగ్స్, ఫీవరు. దానికి తోడు నైట్ షిఫ్ట్ డ్యూటీస్. ఇట్లాంటి టైంలో అనిపిస్తది ఇంక ఎన్ని రోజులు ఈ లైఫ్, ఎన్ని రోజులు పోరాడుతా ఉండాలా, ఎన్ని రోజులు చేస్తా ఉండాలా, ఇట్లనే చేస్తూనే పోతూనే ఉండాలనా, యాడికి పోతున్నామో, ఎందుకు పోతున్నామో, ఏం చేస్తున్నామో అని బీభత్సమైన పరిపరి విధాల మన మనస్సు చాలా తిక్కగా ఆలోచిస్తా ఉంది. అందుకే మొండికి లేచి నేను 5 o'clock అంతా ఎట్లయినా కానీ వీడియో అప్లోడ్ చేయాలని మొండికైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అనిపిస్తదండి మూవ్ ఆన్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి. ఇలాంటి టైంలోనే మనం స్ట్రాంగ్ ఉండాలి అది ఇది అని చెప్పేసి ఎన్నెన్నో అనుకుంటాం కానీ అవన్నీ కాదండి. ఈ మంత్ అసలు అన్ని అప్ అండ్ డౌన్స్ అనమాట. అనిపిస్తది ఇది స్ట్రాంగ్ కాదు, అంతకు మించి అని ఏదో మూవీ డైలాగ్ ఉంది. ఈ షార్ట్ లో స్టోరీ కంటిన్యూ చేయలేదు కానీ నెక్స్ట్ వీడియోస్ లో కంటిన్యూ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. టాటా.